these three people. Bullshit guys. Hi friends, these three bullshit guys. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఇప్పుడైతే మేము కోర్ట్కి వచ్చేసాము. సో ఇప్పుడైతే పికిల్ బాల్ ఆడుతున్నాము. సో ఇక్కడున్న ఈ కోర్ట్ దీని గురించి మొత్తం అంతా కూడా నేను మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది. మార్నింగ్ 6 to 11 అనమాట ఇక్కడ ఓపెనింగ్. చాలా బాగుంది అసలు. ఈరోజు సాటర్డే అనేసి మేము కొంచెం త్వరగానే వచ్చేసినాము. ఇప్పుడు ఇది ఆడుతున్నారు అంతా కూడా. సో మెయిన్ ఈ పికిల్ బాల్ బేసిక్ రూల్స్ నాకైతే ఐడియా లేదు, మా ఇద్దరు కోచ్లకు తెలుసు, వాళ్ళు చెప్తారు. ఈ పికిల్ బాల్ అయితే ఇది కాంబినేషన్ ఆఫ్ టేబుల్ టెన్నిస్, దాని తర్వాత టెన్నిస్, బ్యాడ్మింటన్, ఈ ముగ్గురు కలిపి ఈ గేమ్ అనమాట. చాలా ఈజీ అండ్ ఫన్ గేమ్ అనమాట ఇది. సో ఈజీగా నేర్చుకోవచ్చు. సో అంతే, జస్ట్ ఫన్ కోసం ఆడుతున్నాం ఇక్కడ. నేనైతే ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్నాను. సో మార్నింగ్ 6:30కి వస్తున్నాం, 6:30 to 8 వరకు ఆడుతున్నాం. బాగుంది అని చాలా నేర్చుకోవచ్చు వస్తే. బాగుంది. తెలుగులో చాలా బాగా మాట్లాడాడు. యాక్చువల్గా తమిళ్ అనమాట. తమిళ్ అయినా తెలుగులో చాలా పర్ఫెక్ట్గా మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. థ్యాంక్స్ తంబి. అండ్ ఇదిగోండి ప్లేయర్స్, 3 ప్లేయర్స్. ఎంత పే చేయాలి? 4,000 మెంబర్షిప్ పర్ మంత్. మెంబర్షిప్కి అయితే 4,000 పర్ మంత్. రీసెంట్గానే నేను అశూబ్ పవన్ ముగ్గురం వచ్చామన్నమాట. ఇక్కడ విజిట్ చేసాం ఈ ప్లేస్కి. ఇక్కడైతే చాలా ఎక్సలెంట్గా ఉంది పికిల్ బాల్ కోర్ట్స్. ఓన్లీ పికిల్ బాలే కాదు, ఇక్కడ క్రికెట్ నెట్స్ అండ్ టేబుల్ టెన్నిస్ కూడా ఉంది. ఓకే, దగ్గరలో అందరూ సెలబ్రిటీలు అవ్వబోతున్నారు. సో ఈ పికిల్ బాల్లో ఇద్దరు కానీ లేదా నలుగురు కానీ ఆడొచ్చు. అండ్ యూఎస్లో అయితే ఇది చాలా ట్రెండింగ్ గేమ్ అనమాట. ఇది ఇప్పుడు లేటెస్ట్గా ఉంది. అండ్ ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది అనమాట. ఒక 2 years నుంచి ఇది అక్కడక్కడ పికిల్ బాల్ ఇట్లా కోర్ట్స్ అంతా కూడా ఉన్నాయి. సో చాలా ఫేమస్ అండ్ ట్రెండింగ్ గేమ్ ఇదైతే. ఈ పికిల్ బాల్ కోర్ట్స్ అనేవి వెరీ అట్రాక్టివ్ అండ్ నైస్ వన్స్. నేను ఫస్ట్ ఆడుతున్నప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇట్స్ లైక్ ఏ గుడ్ అడిక్షన్ స్పోర్ట్ అని చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే మనకి మోస్ట్ క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి అన్నమాట ఈ గేమ్లో. పికిల్ బాల్ కోర్ట్ అడ్రస్ వచ్చేసి కొండాపూర్లో ఉంటుంది. వైట్ ఫీల్డ్ రోడ్ అనమాట. వెంకట్ క్లేవ్, వైట్ ఫీల్డ్స్, కొండాపూర్, హైదరాబాద్. సో ఇక్కడ మేము ఆడుతుంటే ఇంకా ఆడాలి అన్నట్టే అనిపిస్తుంది అనమాట ఇక్కడ. సో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా ఉంటుందో ఏంటో నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ పోగా అంటే ప్రాక్టీస్ చేయంగా ట్రై చేస్తుంటే చాలా బాగా అడిక్ట్ అయిపోయాము. ఈవెన్ మా బాబు కూడా ఎంత బాగా ఆడుకున్నాడో. చాలా టైం మంచిగా స్పెండ్ చేసామన్నమాట ఆ రోజు. సో అందరం కలిసి ఇట్లా ఆడాము. చెప్పాను కదా, ఇద్దరైనా ఆడొచ్చు లేదా నలుగురైనా ఆడొచ్చు. సో అందరూ ఒక గ్రూప్గా చాలా బాగా ఉందన్నమాట ఆడడానికి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రైజెస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి మనకి. మెయిన్ మండే టు థర్స్డే 1 ప్రైజ్ ఉంటుంది అండ్ రిమైనింగ్ 3 days డిఫరెంట్ ప్రైజ్ ఉంటుంది. బట్ ప్రైజెస్ అయితే చాలా ఫేర్గా అనిపించింది. ఎక్కువ కాస్ట్ హెవీగా చెప్పకుండా నార్మల్ ప్రైజెస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అనిపించింది. అండ్ ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ వచ్చినట్లయితే పికిల్ బాల్కి మండే టు సండే మార్నింగ్ 6 నుంచి 10:30 వరకు 800, అండ్ 10:30 నుంచి 3 వరకు 600, మళ్ళీ 3 నుంచి 6కి 800, అండ్ 6 నుంచి ఈవినింగ్ నైట్ 11 వరకు 1000 రూపీస్ పర్ అవర్ అనమాట. అండ్ మేము ఆడుతున్న ఈ ప్లేస్ అయితే ఇదివరకు ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి.
చూసారు కదా ప్రీవియస్గా ఈ చోటు ఈ ప్లేస్ అంతా ఎలా ఉన్నిందో మొత్తం కంప చెట్లతో నిండిపోయి ఉన్నింది. సో అలాంటి చోటున ఈ కంప చెట్లంతా తీసేసి చాలా నీట్గా ఈ ప్లేస్ని ఎంత బాగా మొత్తం చేంజ్ చేసేస్తారు. అండ్ ఈ ప్లేస్ కూడా ఎంత స్పేషియస్గా చాలా బాగుందన్నమాట. అశు సూపర్, మంచిగా ఆడుతున్నావు. అడంగా ప్రాక్టీస్ చేయంగా వచ్చేస్తా ఉంది. అండ్ స్పేషియసే కాదు, ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే ఇలా గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు సన్లైట్ కూడా పడుతూ ఉన్నింది అనమాట. సన్లైట్ పడుతూ అలా గేమ్ ఆడుతూ ఉండడం నాకైతే చాలా బాగా అనిపించింది. అట్లా ఎండ పడుతూ గేమ్ ఆడుతూ అట్లా క్యాలరీస్ బర్న్ చేస్తూ, సో హెల్త్ కూడా చాలా బాగా మంచిగా అనిపించింది నాకైతే. ఏ పవన్ ఎలా ఉంది? పికిల్లా ఉందా? ఆశ ఎలా ఉంది? నచ్చింది, బాగుందా? మెయిన్ ప్లేయర్ జస్ట్ కెమెరా తీసేదానికి కొంచెం కెమెరా బ్యాక్ ఉండిపోయాడు, గుర్తిస్తాం మేము. కెమెరా వెనకాల వదిలేస్తారు. ఇదిగోండి డ్రింక్స్ కూడా ఉన్నాయి, కావాలనుకుంటే ఆడాడి అలసిపోతాడు. ఎవరు లేదు ఇస్తుండు. అండ్ ఈ పికిల్ బాల్ గురించి చెప్పడం, ఈ కోట్ గురించి చెప్పడం మళ్ళీ ఏదైనా పెయిడ్ ప్రమోషన్ అని అనుకోకండి. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు. మేము జనరల్గా ఒక వీకెండ్ ఇట్లా ఈ పికిల్ బాల్ ఆడడానికి వచ్చాము. సో ఇది బాగా నచ్చి ఇదైతే నేను వ్లాగ్ అయితే తీస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే కూడా ఇక్కడికి వస్తారు అనేసి ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇవన్నీ కూడా ఈ స్టాండర్డ్ అంతా వీళ్ళు జస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మెయింటైన్ చేశారు ఇదంతా కూడా. సో మనం బెస్ట్ ప్రాక్టీస్ అనమాట ఇది. సో మనం ఇక్కడ చేస్తే సేమ్ దాని స్టాండర్డ్స్నే మెయింటైన్ చేయడం వల్ల మనకి ఇంకా ఈజీగా అవుతుంది. సో ఇక్కడ ఈ మొత్తం ఈ కోట్ ఇదంతా కూడా 7 లేయర్స్ వేశారు. సో దానివల్ల మనకి ఏంటంటే షూ అనేది చాలా కంఫర్ట్ ఉంటుంది, కుషన్ చాలా కంఫర్ట్ ఉంటుంది, అండ్ నీ పెయిన్ కూడా ఉండదు. నేర్పిస్తున్నారు, ఆశుకి నేర్పిస్తున్నారు మొత్తం ఎలా కొట్టాలి ఏంటి అనేసి. Four bats, 2 balls. అభి అయితే ఇక్కడే ఉంటాడు. మీరు ఎవరైనా వచ్చినా కూడా అభినే మొత్తం అంతా ఇక్కడ మేనేజ్ చేసేది. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. కార్ పార్కింగ్ స్పేస్ చాలా ఫ్రీగా ఉంది ఇక్కడ. ఏంటంటే ఆడేది కొద్దిసేపు అయినా మన బాడీ మొత్తం బెండ్ చేసి ఆడాల్సి ఉంటుంది. సో దానివల్ల క్యాలరీస్ కూడా చాలా బర్న్ అవుతాయి. సో హెల్త్ వైజ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అనిపిస్తుంది. ఇక్కడైతే December 15th నుంచి పికిల్ బాల్ టోర్నమెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయంట. మీకు ఎవరికైనా కావాలి ఇక్కడ ఆడాలి అనుకుంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే పెడతాను. మీరు ఆ నెంబర్ కాల్ చేసి కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే కూడా అడగచ్చు. మీరు రిజిస్ట్రేషన్ కానీ మీరు జస్ట్ ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అడిగితే వాళ్ళు చాలా క్లియర్గా నీట్గా అయితే చెప్తారనమాట. ఇది వచ్చేసి ఇక క్రికెట్ నెట్స్. అండ్ ఇక్కడ పికిల్ బాలే కాదు, అండ్ ఇక్కడ క్రికెట్ నెట్స్ కూడా ఉంది. One, 2, 3, 4 టోటల్ 4 ఉన్నాయి. లాస్ట్ ఏంది? ఇది మిషన్ బౌలింగ్. ఓకే ఓకే. ఇది లాస్ట్ మిషన్ బౌలింగ్. అక్కడ డోర్ ఉంది అటు సైడ్. ఓకే, ఓపెన్ చేయలేను.
డిఫరెంట్ టైప్ ఆఫ్ బాల్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ బాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ ఆడచ్చు. ఓకే సూపర్ సూపర్. బౌలింగ్ మెషిన్ ప్రాక్టీస్ మార్నింగ్ 6 AM to 9 AM, ఈవినింగ్ 7 PM to 11 PM. క్రికెట్ బాల్, మెషిన్ బాల్ అన్నీ కూడా 20 overs అన్నీ కూడా ఎట్లా ఉంది ఏమైంది ప్యాకేజ్ అంతా. మంత్లీ ప్యాకేజెస్, హ్యాపీ అవర్స్, మార్నింగ్. సో ప్రైస్ లిస్ట్ అనమాట ఇది. ఇక్కడ సన్లైట్ కూడా పడుతుంది. సో చూసారు కదా ఇక్కడ క్రికెట్ నెట్స్ కూడా ఉంది. మాన్యువల్ అండ్ మిషన్ బౌలింగ్ రెండు ఉన్నాయి. అండ్ ఇంక ఇక్కడ ప్రైసెస్ కూడా సేమ్ అనమాట. మండే టు థర్స్డే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు 600 రూపీస్ per hour. అండ్ ఈవినింగ్ 6 నుంచి నైట్ 11 వరకు 800 రూపీస్. అండ్ ఫ్రైడే నుంచి సండే వీకెండ్ మాత్రం లాస్ట్ 3 days మాత్రం 6 నుంచి 6కి 800 అండ్ ఈవినింగ్ 6 నుంచి 11కి 1000 రూపీస్ అనమాట. ఆన్లైన్లో కూడా మనం దీన్ని బుక్ చేసుకోవచ్చు. డిస్కౌంట్స్ కూడా అప్లై అవుతాయి. మేమైతే డైరెక్ట్గా వెళ్ళామన్నమాట. డైరెక్ట్గా వెళ్ళి పే చేసి ఆడాము. నేను పక్కకు అమ్మ బ్యాట్ వదిలేసిందంటే మూడు దొరకదు రైట్. ఫోటో పెద్ద ప్లేయరే. ఫోటో ఏం తగలదు. ఏం రెడీ రెడీ రెడీ. అడి మనుషులు తల్లి, మేము ఎట్టైనా ఆడేస్తాము. అడి మనుషులు మేము. ఇంకా బ్యాట్ చిన్నది, గ్లవ్ ఇవన్నీ కట్టుకుంటారు. అమ్మ అయిపోయింది రారా వీడియో గేమ్ వల్ల. ఫోటో అంతే. అబ్బా లేదు కట్టలేరబ్బా. ఏం ఫైల్స్ ఏమన్నా వచ్చినాయి అంత కింద పడుకుంటావే. హర్మన్ప్రీత్ కౌర్ కాదు ఇప్పుడు ఇండియా కెప్టెన్. ఆపరా ఫీలింగ్. బాల్ బాల్ ఇనా వెరీ ఈజీ. అడి మనుషులు తల్లి మాకేం తెలియదు. అడిగి మంచి తీర భయంగా. అక్క బాల్ ముందుకి అది ఏం లే. ప్రేక్షకులు హెవీ ప్లేయర్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాడు. చెప్పులు స్టార్ట్ వేసుకున్నాడు. షూ వేసుకోవడం మర్చిపోయి చెప్పులు వేసుకుంటున్నాడు. ఓకే బాల్ ఇస్ ఆన్ ద వే. బాల్ రోజు జ్వరం వచ్చి పడుకుంటాడో ఏం పడు. నేను ఆ పక్క పోయి తీసుకో. ఇట్లా పెట్టుకోను. ఇటు సైడ్ అంటే అటు సైడ్ పోతే ఇవన్నీ వస్తాయి కదా. వీళ్ళిద్దరా? వీళ్ళిద్దరివి కాదు, నెట్ వస్తుంది. ఓకే ఓకే. ఏం లాజిక్ చెప్తాను సార్. సో మాకు ఆ రోజు మొత్తం ఇలా అంటే టైమే తెలియలేదు. అట్లా మొత్తం గేమ్స్ అట్లా ఆడుకుంటూ ఉండిపోయినాము. ఇంకా టేబుల్ టెన్నిస్ కూడా ఉన్నింది. బట్ అది ఇంకా నాకు టైం దొరకక మేమైతే ఇంకా వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా అది కూడా ఉన్నిందనమాట. ఇలా అందరం కలిసి ఇట్లా మాచుతో కలిసి ఇట్లా ఆడుతూ ఉంటే టైం అసలు నిజంగా తెలియలేదు. ఓ పక్క సన్లైట్ పడుతుంది, ఇంకా ఆడుతూనే ఉన్నాము. ఎంతసేపు ఆడుతూనే ఉన్నాము. దాన్ని మార్చి ఇది మార్చి అది అట్లా. సో చాలా వర్త్ అనిపించింది. ఇంకా ఎట్లా ఆడతారు ఎంత బాగా. అడి మనుషులం తల్లి, మాకేం తెలీదు. అడి మనుషులం తల్లి. సో ఎగ్జామ్స్ అయిపోయి వీకెండ్లో ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఇంకా నో ఆప్షన్, ఇంకా షాపింగ్ మాల్లే వెళ్ళే వాళ్ళం అనమాట. ఈ షాపింగ్ మాల్ అది అనేసి. బట్ ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే ఇట్లా చూసారు కదా, అసలు ఎంతసేపు ఆడుతున్నా మాకు టైం అసలు తెలియనే లేదు. ఇంకా మా బాబుతో కూర్చొని
అట్లా వాడికి బాగుంటుంది, ఇట్లా మాకు బాగుంటుంది, మేము ఆడినట్టుంటుంది, అన్నీ అట్లా బాగా అనిపించింది అనమాట ఆ రోజంతా కూడా. కొంచెం నిదానంగా ఒకటేసారి వద్దులే. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఇట్లా ఈ పికిల్ బాల్ కానీ ఇట్లా క్రికెట్ నెట్స్ కానీ ఇవి అంటే క్రికెట్ నెట్స్ ఆల్రెడీ చాలానే ఉన్నాయి, బట్ పికిల్ బాల్ అనేది కొత్తగా చూశాను అనమాట నేను. ఇంకా అందుకే అది ట్రై చేశాను. క్రికెట్ కంటే కూడా ఈ పికిల్ బాల్ ఇంకా బాగా చాలా బాగుంది అసలు ఆ గేమ్ అయితే. ఇంకా కూడా బాల్స్ కూడా డిఫరెంట్లో ఉన్నాయి అనమాట. ఒకటి చిన్నపిల్లలకి, ఒకటి బాగా వెయిట్ ఉన్నది అట్లా ఉంది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి గుడ్ ఫీలింగ్. బాల్స్ చూడండి, ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా వెయిట్ ఉంది. సో చిన్నపిల్లలకి, మీడియం ఏజ్ పెద్దవాళ్ళకి అన్నట్టు డిఫరెన్స్ ఉంది బాల్స్లో కూడా. అన్నీ అక్కడ ఉంటాయా? ఇదంతా దేనికి ఈ ప్లేస్ అంతా? రన్నింగ్ బౌలర్స్ బౌలర్స్. ఓకే. చాలా స్పీడే. ఇంకోసారి ఇప్పుడు నువ్వు ఎక్కడి వరకు వేయచ్చా బాల్? లాస్ట్ వరకు వెళ్ళి వేయచ్చా? ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి వదిలేయాలి బాల్. అక్కడే వదిలేయాలి బాల్ ఎట్లయినా. జరున వీళ్ళు ఇప్పుడు మళ్ళీ సెకండ్ టర్న్ ఇంకోసారి తీసుకున్నారు. బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది, మళ్ళీ ఇంకోటి తీసుకున్నారు. ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. అవును, ఆడుతుంటే ఇది ఒకటి ఏంటంటే ఆడుతుంటే ఇంకా ఆడాలని అయితే అనిపిస్తుంది బాగా. ఓకే గో. సో ఇదన్నమాట హౌస్ ఆఫ్ ప్లే హెచ్ఓపి వైట్ ఫీల్డ్స్లో ఉంది. సో ఇది వచ్చేసి అడ్రస్ అంతా కూడా నేను కింద పెడతాను. ఇలా ఒక రోజు మొత్తం ఇలా గడిచిందనమాట. అంటే యాక్చువల్గా మా వాళ్ళంతా ఇక్కడ వెళ్తూ ఉంటారు. సో నేను ఒక రోజు వచ్చి వీడియో తీద్దాము ఇక్కడంతా వీళ్ళు ఎలా ఆడతారు ఏంటి అనేసి మార్నింగే వచ్చి ఇట్లా ప్రాక్టీస్ చేశాను అనమాట. వెళ్ళి ఆడుతూ ఉంటారు, నేను ఒక రోజు వచ్చి వీడియో తీద్దాము దీని గురించి అసలు ఏంటి, నాకు ఇంతవరకు పికిల్ బాల్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. అందుకు జస్ట్ చూద్దాము ఒకసారి ఆడదాము అనేసి నేనైతే వచ్చాను. చాలా బాగా అనిపించింది నాకైతే. దీనికి కోచెస్ కూడా వస్తారు, చిన్నపిల్లలకి అయితే కోచెస్ కూడా ఉంటారనమాట. పికిల్ బాల్కి మ్యాచ్కి రెండింటికి కూడా ఉన్నారు. అండ్ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ వచ్చినట్లయితే, ప్రైస్ డీటెయిల్స్ చెప్పబ్బా. పికిల్ బాల్కి అయితే రెడీ ఉంది ఇప్పుడు. యూ కెన్ కమ్ అండ్ జస్ట్ మామూలుగా అయితే ఒకసారి రావాలంటే మీరు ప్లే అండ్ బుక్ అయితే డిస్కౌంట్స్ ఉంటాయా? డిస్కౌంట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఆఫ్లైన్ బుకింగ్స్ చేసుకుంటే 800 in the morning, 1000 in the evening. క్రికెట్ వీకెండ్స్ అవేమి ఉండవు. సో క్రికెట్కి అయితే మనకి 600 in the morning, 800 in the evening for Monday to Friday. ఎన్ని అవర్స్? 1 hour? 1 hour. Friday to Sunday 800 and 1000. ఓకే. సో ఇవన్నమాట ప్రైస్ డీటెయిల్స్ అయితే. చాలా స్పేషియస్గా చాలా బాగుంది, హడావిడి లేకుండా. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. బాయ్.